ఒకటి. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి పెద్ద బూస్ట్. భారత ప్రభుత్వం ఈసీఎంఎస్ స్కీమ్ కింద 17 కొత్త ఎలక్ట్రానిక్ కంపోనెంట్ ప్రాజెక్టులు ఆమోదించింది. మొత్తం పెట్టుబడి 7,100 కోట్లకు పైగా. 11,800కి పైగా ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు 9 రాష్ట్రాల్లో అమలు కానున్నాయి. 2. ఇండియా యుకే సైనిక వ్యాయామం అజేయ వారియర్ ప్రారంభం. రాజస్థాన్లోని బీకానేర్లో భారత్ బ్రిటన్ సైనిక బృందాలు కలిసి 8వ అజేయ వారియర్ వ్యాయామాన్ని ప్రారంభించాయి. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో సామర్థ్యాలను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. 3. గోపాల్రత్న అవార్డులు 2025. పశుసంవర్ధక శాఖ ప్రకటించిన గోపాల్రత్న అవార్డుల కోసం దేశవ్యాప్తంగా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఉత్తమ డెయిరీ ఫార్మర్, కోఆపరేటివ్, ఏఐటీ టెక్నీషియన్లకు ఈ పురస్కారాలు అందజేయబడతాయి. 4. ఢిల్లీ కారు పేలుడు కేసు. ఢిల్లీలో జరిగిన కార్ ఎక్స్ప్లోషన్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. 5. ఆఫ్రికాలో తొలి ఐఐటి నైజీరియాలో. వెస్ట్ ఆఫ్రికాలో తొలి ఐఐటి క్యాంపస్ను నైజీరియాలో ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. విద్య అంతర్జాతీకరణలో ఇది పెద్ద అడుగుగా భావిస్తున్నారు. 6. బ్రెజిల్లో అంతర్జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్ ముగింపు. సావ్ పాలోలో జరిగిన 3వ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. థీమ్: డైవర్సిటీ ఇంక్లూజన్ ఇన్ ఆయుర్వేద. ఇవే ఇవాల్టి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.